సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం చోటు చేసుకుంది. అక్కను వేధిస్తున్నాడు అని చెప్పి బావను హతమార్చారు బావమర్దులు కలిసి. అయితే 14 ఏళ్ల కిందట రాధాతో మాలిన్ భాషకు వివాహమైంది. వీరికి 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీళ్ళ మధ్యలో గొడవల కారణంగా అటు బావను చంపారు. అయితే తమ అక్కను నిత్యం వేధిస్తున్నాడు, తాగి వచ్చి కొడుతున్నాడు అంటూ కూడా బావమర్దులు బావపై కోపంతో అతన్ని హతమార్చిన పరిస్థితి. భాషపై రాధా సోదరుడు దాడి చేశారు. పూలకుండితో భాష తలపై కొట్టడంతో అక్కడికక్కడే స్పాట్ లో మాలిన్ భాష చనిపోయాడు. అయితే 14 ఏళ్ల కిందట రాధాతో మాలిన్ భాషకు వివాహం జరిగింది. వీరికి 4 పిల్లలుగా ఉన్నారు. వృత్తిరీత్యా అటు డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు భాష. అయితే నిత్యం మద్యం సేవించి అనుమానంతో భార్యను వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. అయితే దీంతో భాషపై దాడి చేశారు రాధా సోదరులు. పూలకుండితో భాష తలపై కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు మాలిన్ భాష. మొత్తంగా ఈ ఘటన సత్యసాయి జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. 14 ఏళ్ల కిందట వీరిరువురికి కూడా వివాహం అయినట్టు చెప్తున్నారు. ధర్మవరం పట్టణం వైఎస్ఆర్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమ సోదరిని వేధిస్తున్నారు అన్న కోపంతో బావమర్దులు బావను చంపిన ఘటన సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ కాలనీలో చోటు చేసుకుంది. అయితే పూలకుండితో భాష తలపై అతని సోదరులు కొట్టడం జరిగింది. ఆమె సోదరుడు. అయితే వీరికి 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే భాష స్పాట్లోనే చనిపోయాడు. 4 పిల్లలు తండ్రి లేని వారు అయిపోయారు. ధర్మవరం పట్టణంలో ఈ ఘటన ఒక తీవ్ర దుమారాన్ని రేపింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం తమ సోదరిని వేధిస్తున్నాడు, మద్యం సేవించి వచ్చి నిత్యం కూడా అనుమానాలతోటి ఆమెను టార్చర్ చేస్తున్నాడు అన్న నేపథ్యంతో ఆమె సోదరులు ఇద్దరు కలిసి కూడా అతన్ని చంపేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకసారి కుటుంబ సభ్యులు మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారో చూద్దాం. ఇంతకుముందు ఏదో జరిగిందంట సార్. ఆ పాప ఎవరినో పెట్టుకుని అక్కడ జరిగింది సార్. ఒక 3 నెలలు అవ్వలేదండి. భార్య భర్త కొట్లాడుకున్నారు. మాకు కమ్యూనిటీ అయ్యి బాగా వేరే టైంలో మారారు. అక్కడ గొడవలు అవుతున్నాయి. నా తోలేదంట సార్, అమ్మాయి లేదంట. ఈ రోజు వాళ్ళ మధ్య తమ్ముడు వచ్చేసేసి బొమ్మడి గొడవ పడకుండా ఇంట్లో నుంచి కూడా పోతే బయట తరిగి కొట్టినారంట సార్. 5 మంది 6 మంది ఊరుకుంటే తీసుకొని నెత్తినేసారు సార్. 2 బామ్మాడులు సార్. వాళ్ళు ఎవరో వచ్చారో మాకు తెలీదు. 2 బామ్మాడులు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో 5 మంది 6 మంది వచ్చారని చెప్తున్నారు పక్కన. మేమైతే చూడలేదు సార్. ఏదో కొట్టుకున్నారంట సార్. వాళ్ళతో కొట్టుకున్నారంట. అబ్బాయి ఒకడే వీళ్ళు 5 మంది 6 మంది చేసి పట్టుకుని లోపల కొట్టేశారు సార్. తలపైన కలిసి ఉన్నారు సార్. ఆ అమ్మాయి పొద్దున వచ్చిందో నిన్న వచ్చిందో తెలియదు సార్ మాకి. మాలిన్ భాష 4 సార్. 2 కూతుళ్ళు 2 బాబులు. ఇంతకుముందు ఏదో జరిగిందంట సార్. ఆ పాప ఎవరినో పెట్టుకుని అక్కడ జరిగింది సార్. ఒక 3 నెలలు అవ్వలేదండి. భార్య భర్త కొట్లాడుకున్నారు. మాకు కమ్యూనిటీ అయ్యి బాగా వేరే టైంలో మారారు. అక్కడ గొడవలు అవుతున్నాయి. నా తోలేదంట సార్, అమ్మాయి లేదంట. ఈ రోజు వాళ్ళ మధ్య తమ్ముడు వచ్చేసేసి బొమ్మడి గొడవ పడకుండా ఇంట్లో నుంచి కూడా పోతే బయట తరిగి కొట్టినారంట సార్. 5 మంది 6 మంది ఊరుకుంటే తీసుకొని నెత్తినేసారు సార్. 2 బామ్మాడులు సార్. వాళ్ళు ఎవరో వచ్చారో మాకు తెలీదు. 2 బామ్మాడులు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో 5 మంది 6 మంది వచ్చారని చెప్తున్నారు పక్కన. మేమైతే చూడలేదు సార్. ఏదో కొట్టుకున్నారంట సార్. వాళ్ళతో కొట్టుకున్నారంట. అబ్బాయి ఒకడే వీళ్ళు 5 మంది 6 మంది చేసి పట్టుకుని లోపల కొట్టేశారు సార్. తలపైన కలిసి ఉన్నారు సార్. ఆ అమ్మాయి పొద్దున వచ్చిందో నిన్న వచ్చిందో తెలియదు సార్ మాకి. మాలిన్ భాష 4 సార్. 2 కూతుళ్ళు 2 బాబులు. సో ఇది కుటుంబ సభ్యుల వర్షన్. అయితే సోదరుని వేధిస్తున్నారు అని చెప్పి ఆ బావమర్దులు కలిసి కూడా బావను హతమార్చారు. అయితే పూలకుండితో అతని తలపై కొట్టడంతో స్పాట్లోనే భాష చనిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ అనంతపురం నుండి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి విషయాలు తెలుసుకుందాం. యోగానంద్ చెప్పండి. సోదరుని వేధిస్తున్నాడు, నిత్యం తాగొచ్చి ఆమెను టార్చర్ చేస్తున్నాడు అన్న దాంతో అటు బావమర్దులు కలిసి బావని హతమార్చిన ఘటన అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసింది. అసలు ఏం జరిగింది? వీరికి వివాహమై కూడా 14 ఏళ్ళు అయింది అని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ కుటుంబ కలహాలు? అసలు వాస్తవానికి వదాంత వివాహం చేసుకున్నా కూడా ఎక్కడ కూడా బావమరుదులు ఎక్కడ భావాన్ని ఇబ్బంది పెట్టేది. కానీ గత కొంతకాలంగా కూడా ఏదే అక్కడ వేస్తున్నాడు అన్న క్రమంలో వీరి మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. భార్య భర్తల మధ్య కూడా ఈ తాగి వచ్చి మద్యానికి బానిస అయ్యి ఏదైతే తరచూ అనుమానంతో అక్కడ వేధిస్తున్న కారణంతో బావమరుదులు భావం చెప్పిన ఘటన ధర్మవరం మండలం
వైఎస్ఆర్ కాలంలో చోటు చేసుకుంది. ఇవాళ నిన్న సాయంత్రం కూడా ఒకసారి భార్యతో గొడవ పెట్టుకోవడంతో అయితే భర్తను బావమరుదులు కలిసి గొడవ ఎక్కువ అవడం, వాదోడ క్రమంలో కూడా పూలకుండితో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో హుటాహుటిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలానికి కూడా వెళ్లారు. అప్పటికే చనిపోయి ఉండటంతో మార్చురికి తరలించారు. మరిన్ని వివరాల కోసం ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. భార్యను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే 14 ఏళ్ల క్రితం పెళ్ళైనా సరే అప్పటి నుంచి కూడా మానసికంగా కూడా వేధించడము, తాగి వచ్చి పడుతూ నిత్యం ఘర్షణ దిగుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆ వ్యక్తిని కూడా పలుమార్లు పోలీసులు కూడా మనకి క్లాస్ తీసుకొని తెలుస్తుంది. అయినా మారకపోవడంతో ఇవాళ అయితే నిన్న ఒక్కసారి కూడా బావమరుదులకు కోపం అధికమై గొడవకు దిగి ఘర్షణ ఎక్కువ అవడంతో పూలకుండితో కొట్టడం చనిపోవడం కూడా జరిపోయి చెప్పవచ్చు. అయితే యోగానంద్ తన భర్తని సోదరులే హతమార్చారు. ఆ భార్య ఏమంటుంది అసలు? వాళ్ళ బావమరుదులు బావని చంపిన ఘటనకు సంబంధించి భార్య ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఇప్పటికే ఆమెకి 4 పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు తండ్రి లేని పిల్లలు అయిన పరిస్థితి ఏమంటున్నారు అసలు అతని భార్య? మొదటి నుంచి కూడా అయితే భర్త నిత్యం తాగి వచ్చి భార్యను వేధించేవాడని తెలుస్తుంది. మతాంతర వివాహం చేసుకున్నప్పటికీ ఎక్కడ కూడా ఆమెను సుఖంగా చూసుకునే పరిస్థితి లేదు. మొదటి నుంచి కూడా ఆమెను వేధించసాగాడు. నిత్యం అనుమానం లేదా మద్యం తాగి వచ్చి చిత్రంగా గురి చేసేవాడని తెలుస్తోంది. దీంతో నిన్న కూడా అయితే గొడవ జరిగింది. ఆ గొడవ క్రమంలో కూడా ఒకసారి కూడా ఆగ్రహావేశాలు పెళ్లిబిక్కి 14 ఏళ్ల నుంచి ఒకటే తరగతి చూపిస్తున్నా ఉంటూ కూడా ఆమె కూడా కాసింత ఆగ్రహంలో తెలుస్తుంది. దీంతో బావమరుదులు కూడా ఆగ్రహావేశాలు ఉన్నాయి. బావను అక్కడికక్కడే చంపి పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చి వాళ్ళు లొంగిపోయారు కూడా తెలుస్తుంది. మనకు ఈ ముగ్గురు ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం. అంటే టోటల్ గా భార్య ప్రమేయం కూడా ఈ హత్యలో ఉంది అని అనుకోవచ్చు అంటారా? అంటే పూర్తి వివరాలు అయితే మనకు పోలీసు స్టేషన్ లో తెలియాల్సి ఉంది. పోలీసు దర్యాప్తు చూసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి బావమరుదులు గతం నుంచి కూడా వేధింపులు ఎక్కువ అక్కడ తెలుస్తుంది. మనకు పోలీసు ఇవాళ రేపు మనకి పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. సో మొత్తంగా మా ప్రతినిధి యోగానంద్ ఇచ్చిన సమాచారం మేరకు మాత్రం మనకి పూర్తి వివరాలు తెలియాలంటే ఒక 2 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికే బావను చంపిన దాంతో బావమరుదులు అలాగే భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న కూడా అతను టార్చర్ చేయడంతో అతన్ని పోలీసులు వాళ్ళు అతన్ని హత్య చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే గత 14 ఏళ్లుగా కూడా అతను నిత్యం తాగి వచ్చి తమ సోదరిని టార్చర్ చేస్తూ ఉన్నాడు. నిన్న కూడా తాగి వచ్చి ఆమెను కొట్టడంతో ఈ హత్య చేసినట్టు కూడా బావమరుదులు చెప్తున్నారు. బావమరుదుల వర్షన్ ఈ విధంగా ఉంది. అయితే భార్య కూడా సేమ్ అదే చెప్తూ ఉంది. ఇప్పటికే వాళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. అయితే వారికి 4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలంతా కూడా తండ్రి లేని పిల్లలైన పరిస్థితి. ఇటు తల్లి చూస్తే పోలీసుల అదుపులో ఉంది. మరి వారి పరిస్థితి ఏంటి అన్నది కూడా ఆలోచించకుండా కోపంలో తీసుకునే డెసిషన్స్ కారణంగా పిల్లలు సఫర్ అవుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చాలా వింటూనే ఉన్నాం. ఈ హత్యలకు సంబంధించి కూడా భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, అత్తను చంపిన కోడలు అంటూ కూడా చాలా న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా తమ సోదరిని టార్చర్ చేస్తున్నాడు అన్న నెపంతో బావమరుదులు కడతీర్చిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ధర్మవరంలో పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులంతా కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత టార్చర్ చేస్తున్నాడంటూ కూడా బావమరుదులు బావను హతమార్చారు. అయితే వీరికి 4 పిల్లలు ఉన్నారు. నిత్యం అతను తాగి వచ్చి భార్యను టార్చర్ చేస్తున్నాడు, తమ సోదరిని హింసిస్తున్నాడు అన్న నెపంతో బావమరుదులు బావను చంపారు. అయితే గతంలో ఎప్పుడూ కూడా వాళ్ళు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు, ఇదే మొదటిసారి అని చెప్తూ ఉన్నారు. అయితే పూలకుండితోటి బావ తలపై కొట్టడంతో ఒక్కసారిగా స్పాట్ లోనే బావ చనిపోయిన ఘటన సత్యసాయి జిల్లాలో తీవ్ర దుమారాన్ని రేపిందని చెప్పాలి. ఇంతకుముందు ఏదో జరిగిందంట సార్. ఆ పాప ఎవరినో పెట్టుకుని సగడే జరిగింది సార్. ఒక 3 నెలలు అవుతుంది. భార్య భర్త కొట్లాడుకున్నారు. మాకు కమ్యూనిటీ అయ్యి బాగా వేరే టైంలో మారారు. అక్కడ గొడవలు అవుతున్నాయి. రాతో లేదంట సార్, అమ్మాయి లేదంట. ఈ రోజు వాళ్ళ మధ్య తమ్ముడు వచ్చేసేసి బామ్మర్ది గొడవ పడకుండా ఇంట్లో నుంచి కూడా పోతే బయట తరిగి కొట్టినారంట సార్. 5 మంది 6 మంది ఊరుకుంటే తీసుకొని నెత్తినేసారు సార్. 2 బామ్మర్దులు సార్. వాళ్ళు ఎవరు వచ్చారో నాకు తెలీదు. 2 బామ్మర్దులు వాళ్ళకి రామచంద్ర జన
ఎవరో 5 మంది 6 మంది వచ్చారని చెప్తున్నారు పక్కన. మేమైతే చూడలేదు సార్. ఏదో కొట్టుకున్నారంట సార్, రాళ్ళతో కొట్టుకున్నారంట. అబ్బాయి ఒకడే వీళ్ళు 5 మంది 6 మంది చేసి పట్టుకుని లోపల కొట్టేశారు సార్ తలపైన. కలిసి ఉన్నారు సార్. ఆ అమ్మాయి పద్దున వచ్చిందో నిన్న వచ్చిందో తెలియదు సార్ మాకి. మాలిన్ భాష నలుగురు సార్, 2 కూతుర్లు 2 బాబులు. ఇంతకుముందు ఏదో జరిగిందంట సార్.